పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యన తప్పక ఉంటానని వాగ్దానం చేసి నమ్మదగిన దేవుడిగా నేటి ఉదయకాల సమయంలో ప్రభా 11 గంటలకి ప్రారంభించుకున్న ఈ కూడికలో 1 గంట సమయం వరకు కూడా మా మధ్యన ఆత్మదేవుడిగా మీరుండి ప్రభా నీ కీర్తన ఆలాపన చేయటానికి, ప్రభా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించటానికి, నీ వాక్యాన్ని చదువుకోవటానికి, అందులో కొన్ని విషయాలు ధ్యానం చేయటానికి, రాజుకు నీవిచ్చే పూర్ణాయుష్ గురించి, దేవాదిగా ప్రభా నీవిచ్చే కీర్తి ప్రతిష్టల గురించి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైనకి ఎక్కించే దేవుడు నీ గురించి కొన్ని మాటలు మేము ధ్యానం చేసినప్పుడు రాజుకు మాత్రమే కాదు, సామాన్యమైన వ్యక్తికి కూడా పూర్ణాయుష్ను అనుగ్రహిస్తావు. ఎప్పుడు అంటే కనుక తల్లిదండ్రులను సన్మానించినప్పుడు, తండ్రి భూమి మీద ఇంకా సరి చేసుకోకుండా దేవా వెళ్ళిపోకుండా ఆయుష్ నిన్ను అడిగినప్పుడు, అలాగే తండ్రి ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అలాగే నీ పొరుగు వారిది ఏది ఆశించకుండా ఉన్నప్పుడు ప్రభా మాకు పూర్ణ ఆయుష్ను అనుగ్రహిస్తావని లేఖనాల ఆధారముగా విలువైన సంగతులు మాకు బోధించిన మంచి బోధకుడా నీకు స్తోత్రాలు. అలా నీ యందు విశ్వాసం కలిగి దేవా నీ యందు భక్తి శ్రద్ధలతో జీవితాలు సాగించిన భక్తులను గుర్తు చేసుకుంటే అబ్రహాము 175వ సంవత్సర పూర్ణాయుష్ను అనుభవించాడని, తండ్రి యెహోషువ నిండు వృద్ధాప్యం వరకు, ముసలితనం వరకు కూడా నెమ్మది కలిగిన సమయాలు చూసి నీ సన్నిధికి పిలువబడ్డాడని, దావీదు దేవాదిగా పూర్ణాయుష్లో వణికిపోయే సమయం వరకు కూడా నీవు ఇచ్చిన ఆయుష్ను అనుభవించాడని, తండ్రిగా రక్షకుడైన నిన్ను చూడకుండా ఈ భూమి నుంచి ఆయుష్ను ముగించకుండా ఉన్న సుమయోను గురించి ప్రభా యేసయ్య భక్తుల జీవితాలు వారు పొందిన ఆయుష్ మా ముందు గుర్తు చేసి దేవా మా ఆత్మీయ జీవితాల్లో, మా దేవదిగా దైనందిన బ్రతుకుల్లో ఆయుష్ను ఎలా పొందుకోవాలో పొందుకున్న వారిని చూపించినందుకు నీకు వందనాలు. విన్న విలువైన మాటలు అందరి హృదయాల్లో పదిలపరచండి. నా ప్రియ తల్లులకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా భూమి మీద ఎంతకాలమైతే నువ్వు ఆయుష్ నిర్ణయించావో దేవ, ఎటువంటి రుగ్మతులు లేకుండా, ఎటువంటి బలహీనతలు లేకుండా ఆరోగ్యవంతులుగా అనుదిన ఆహారాన్ని భుజించగలిగిన వారుగా దేవా నా తల్లులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ప్రభా యవన సహోదరి మండలు ఉన్నారు దేవా, ఆ బిడ్డలు కూడా ఈ పూర్ణాయుష్ను అనుభవించాలంటే దేవాదిగా ప్రభా పెద్దలను, తల్లిదండ్రులను ఎలా సన్మానించాలో, భయభక్తులతో ఎలా ఉండాలి, అవి దేవా వారి జీవితాల్లో కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. సుశీలమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. నిదాస్తురాలు మరణ పడకల్లోంచి లేవనెత్తినందుకు దేవాదిగా ప్రభా చక్కటి వైద్యాన్ని పరమ వైద్యుడుగా నీవు అందించినందుకు దేవానికి వందనాలు. దేవా ఆ షుగర్ను బట్టి, దేవా బీపీని బట్టి, ఆ శరీర బలహీనరాలుగా దేవాదిగా ప్రభా యేసయ్య ఆ కడుపులో ఉన్న పరిస్థితిని బట్టి కొన్ని దినాలు అన్నమే తినలేదు ప్రభా, తిన్నా కానీ చవి చారము లేని ఆ చప్పిడి మెతుకులు మజ్జిగతో దేవా తినలేక తిన్నది ప్రభా. నువ్వు స్వస్థపరిచావు. ఇక నుంచి తినుచున్న ఆహారాలు అన్నీ కూడా శరీరానికి ఆరోగ్యదాయకంగా, శక్తిమయంగా ఉన్నట్లు మీరు ఆశీర్వదించండి. నీ దాసురాలు నీ సాక్షిగా ఉంది, నీ దాసురాలు నిలబడి సాక్ష్యం చెప్పింది ప్రభా. అందరి ప్రార్థనలో నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు చేశాడు మేలు అని నిన్ను గణపరిచింది. నిన్ను గణపరిచేవారు నువ్వు గణపరుస్తానన్నావు కదా ప్రభా. యేసయ్య నీ దాసురాలకి తన ఆయుష్ పొడిగించి ఆరోగ్యంతో ఆశీర్వదించండి. దేవా తన శిరసైన భర్త జాన్ గారిని బట్టి తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. దేవాదిగా ప్రభా కుటుంబాన్ని పోషించుకుంటే చిన్నపాటి ఉద్యోగం ఇచ్చావు, నిత్య ప్రయాణాలు చేస్తున్నారు ఈ వృద్ధాప్య వయసులో. దేవాదిగా ప్రభు రాత్రనక పగలనక వెళ్ళి వస్తున్న ప్రయాణాల్లో మార్గాలు సరిలేవు తండ్రి, ఎన్నో యాక్సిడెంట్లు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది ఏది జరగకుండా నా తండ్రికి నువ్వు తోడు కాపుదల ఉంచండి. నీ దూతను తోడుగా ఉంచి క్షేమకరంగా నడిపించండి. వారి దాంపత్య జీవితంలో తండ్రిగా ప్రభు ఈ పెనుమాల వారి వంశాంకురాలుగా తండ్రిగా ప్రభు 2 కుమారులను ఇచ్చావు. సునీల్ గారిని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన భార్యను బట్టి దేవాదిగా ప్రభా ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. సుమాను బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. యేసయ్య చక్కటి మార్పులతో బిడ్డను ఉత్తీర్ణురాలను చేసినందుకు దేవా మీరు ఆశీర్వదించండి. ఇంకను ఆత్మతో నింపబడి రక్షణ బాప్తిసం యవన కాలంలో స్వీకరించడానికి మీరే పురుకొల్పండి, బలపరచండి. అలాగే కిరణ్ కూడా జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ఉద్యోగంలో రాకపోకల్లో యవన కాలంలో కుమారులకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తుంది. తండ్రిగా ప్రభా యేసయ్య సహోదరుడు సుందర్ సింగ్ని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన యవన కాల భార్యను బట్టి నీకు వందనాలు. ఈ దాసురాలు చక్కగా భర్తకి, అత్తగారికి ప్రభా బలహీన సమయంలో ఎంతగానో పరిచర్య చేసింది ప్రభా. దేవా సహోదరి జ్ఞాపకం చేసుకోండి. కోడలుగా కాకుండా కూతురుగా చక్కటి పరిచర్య చేసింది ప్రభా. తగ్గింపు కలిగిన బిడ్డ నువ్వు ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితంలో 2 కుమార్తెలను ఇచ్చారు ప్రభా. కుమార్తెలు యవన కాలంలో చక్కటి వివాహాలు జరగడానికి కృప చూపారు. పెద్ద కుమార్తెని తన అల్లుడిని మీరు
జతపరిచి ప్రేమించి ఇద్దరు నలుగురుగా ఆశీర్వదించారు తండ్రి. అలాగే జీవనోపాధి వారు కూడా ఒక లారీని కొనుక్కుంటే కృప చూపారు తండ్రి. ఆ లారీ తండ్రి కుమారుడు నడుపుతున్న ప్రయాణాల్లో వెళ్ళిపోతున్న మార్గాల్లో తోడుగా ఉండండి. దాని మీద ఉన్న రుణకట్లన్నీ మీరు తీర్చండి. దేవాదిగా ప్రభా బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే తండ్రి చిన్న కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరిని ఆశీర్వదించి ముగ్గురుగా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఆ యవన బిడ్డలను ఆశీర్వదించి నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇద్దరు ప్రార్థించి అనుభవాలు కూడా నడిపించండి. అలాగే కుమార్తె మరియమ్మను బట్టి నీకు వందనాలు, యెహోషువ గారిని బట్టి నీకు వందనాలు. వారి దాంపత్య జీవితంలో చక్కటి ముగ్గురు బిడ్డలను ఇచ్చారు. దేవాదిగా ఇద్దరు ఆడబిడ్డలను తనగా ప్రభా కుమారుడు యదిద్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఆశీర్వదించండి. ప్రభా బిడ్డలు ఎదుగు వయసుకు వచ్చి ఉన్నారు, వివాహాలు చేయవలసి ఉంది. ఈ సమయంలో తనగా ప్రభా కుమార్తె ఉద్యోగ రీత్యా దేవాన్ని స్థిరపరిచే ఇంకనూ ఆశీర్వదించండి. అలాగే తన ప్రభా గృహం నిర్మించుకోవాలని ఆలోచన కలిగి దాన్ని ముందుకు వచ్చారు. ప్రభా యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమో అని వాక్యం సెలవిస్తుంది. ప్రభా యెహోవా పట్టణమును కాపాడిన దాన్ని కావలి కాయవారు మేలుకున్నట్టు వ్యర్థమో ఉంటుంది. అటువంటి వ్యర్థము కాకుండా బిడ్డలందరిగా తల్లిగా ఆ కుటుంబీకులుగా విశ్వాసులుగా సేవకులుగా మేమందరం ఆ గృహం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు చక్కటి గృహాన్ని తనగా ప్రభా ప్రజ్ఞ కలిగిన పనివారిని మీరు సిద్ధపరిచే త్వరితగతిని సంపూర్తి చేసి దానికి కావలసిన ఈవులన్నీ సమకూర్చి ఆ గృహంలో నీ చిత్తమైతే మేమందరం వెళ్ళి నీకు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించే భాగ్యము ధన్యత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రిగా ప్రభా సుందర్ సింగ్ గారిని జ్ఞాపకం చేసుకుని ఇద్దరు ఆడబిడ్డలకు వివాహాలు చేశారు. ప్రభా చేసే రుణకట్ల నుంచి విడిపించండి తండ్రి. ఈ కుమారుడు ఏ బాకీలు ఉన్నాయో అవి ఎరిగిన దేవుడు తనకు ఆరోగ్యం ఇచ్చి రెక్కల కష్టంతో ఆ రుణకట్ల నుంచి విడిపించబడటానికి కుమారుడిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రభా సునీలు తన భార్య చేసిన ఉద్యోగాల్లో నిత్య ప్రయాణాల్లో కూడా క్షేమం ఇవ్వండి. నీకు వందనాలు. ఈ కుటుంబం కోసం ఎంతో భారం కలిగి ఇంతవరకు నా తల్లులు ప్రార్థన చేశారు. నోబుల్ కుమార్ గారిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రవహిసే వాక్యం ఎంతో ప్రార్థన చేసిన ఇది ఆశీర్వాదం. మంచి ఆరోగ్యం ఇవ్వండి. బలహీనరాలు ప్రభావ బలపరచండి. దేవాదిగా గడిచిన దినాల్లో ఎంతో బలహీనరాలండి మీరు స్వస్థపరచారు. ఇంకొన్ని మంచి ఆరోగ్యంతో ఆశీర్వదించండి. శాంతం గారిని బట్టి నీకు వందనాలు. యెహోషువకు పొడిగించినట్టు ఆయుష్ను పొడిగించండి. ఇది ఆశీర్వాదాలకు ఇంకా ఎంత ఆయుష్ కాలం ఇచ్చి అంతవరకు కూడా ఆరోగ్యంగా ప్రతి స్థలంలో నిన్ను గనపరిచే కృపతో నింపమని ఇచ్చిన కుమారుడు దేవదిగా ప్రభావ కుమార్తెలు వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవదిగా ప్రభావ దర్శకర్ణం గారిని జ్ఞాపకం చేసి యేసు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన కుమారుల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని మనవరాల విషయంలో కూడా గొప్ప కార్యము చేయమని కువైట్లో ఉన్న బిడ్డను స్కూల్లో జాయిన్ చేసి ఆ బిడ్డ విషయంలో కూడా గొప్ప కృపను తక్కువ చేయమని ప్రార్థన చేస్తున్నా. దేవాదిగా ప్రవచన కుమారుడు కిరణ్ గారికి మంచి ఆరోగ్యం దాయించేయండి. ఆ కుటుంబంలో కూడా చక్కగా 3 దినాలు నేను కనపరిచారు. పిల్లలు మేలు పొందుకోవాలని మరొకసారి గుర్తు చేసుకున్నాను. ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దాయించండి. వారికి ఇచ్చిన కుమార్తెల కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచండి. ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. తగ్గ ప్రభా ఎస్ఐయా ప్రభా పనుమాల మరియమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తగ్గ ప్రభు దాసుల వృద్ధాప్యంలో చక్కగా ప్రార్థించారు. ప్రభు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇచ్చిన కుమారుల కుటుంబాల చుట్టూ నీ కాపుదల ఉంచండి. మనవరాల చుట్టూ మనవరాల చుట్టూ తండ్రి కాపుదల ఉంచండి. బలహీనరాలు ప్రభా మనవరాలను బలపరచండి. తండ్రి మార్గం మరియమ్మను బలపరచండి. అలాగే తండ్రి ప్రభా చేస్తే నీకు వందనాలు. తర్వాత విజయం గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసురాలు ఒంటరిగా ఉంటున్నారు కదా. దేవాదిగా ప్రభా కుమార్తెలు వచ్చి వెళ్ళడానికి కృప చూపారు. మనవరాల విషయంలో కూడా గర్భఫల విషయంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం కదా. దర్శించండి ప్రభు. మీ దాసుల 150 వయసులో మంచి ఆరోగ్యం దయచేసి తోడుగా ఉండండి. మార్తం గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభు ఆ కాల్లో ఉన్న బలహీనతను మీరు తీసివేయండి. దేవ చక్కగా పని చేసుకోవడానికి సహాయం చేసి ఆమె గారికి మంచి ఆరోగ్యం దయచేసి వారి కూడా దాంపత్య జీవితంలో ఇచ్చిన కుమార్తెల కుటుంబాలను కూడా ఆశీర్వదించండి. సుమాను బట్టి మీకు వందనాలు. సో మాకు మంచి ఆరోగ్యం దాయించండి. ఇంకా ఇచ్చిన ఉత్తీర్ణత బట్టి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత బట్టి ముందున్న చదువుల్లో కూడా ముందుకు సాగిపోవటానికి ఉన్నతంగా వర్ధిల్లడానికి సహాయం దయచండి. అలాగే రక్షణలో విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా యవన కాలంలో నీకు ఆడి కిందకి రావటానికి ఇచ్చే రక్షణ స్వీకరించడానికి సహాయం దయచండి. అలాగే మరియమ్మ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నారు తండ్రి. దేవానికి ఆశీర్వాదాలు తండ్రి ప్రభా సంఘంలో చక్కటి దేవ తలాంతులు ఇచ్చి నువ్వు వాడుకుంటున్న బిడ్డ తండ్రి ప్రభావ గడిచిన 2 దినాలుగా ఆ కాళ్ళలో ఉన్న బలహీనతను బట్టి నీ సన్నిధికి రాలేక, అలాగే తండ్రి ప్రభా చిన్న బిడ్డల బలహీనతను బట్టి ఈ మధ్యకాలంలో నీ సన్నిధికి రాలేక దేవాదిగా ప్రభా ఆగిపోయాడు. అయినా కానీ ఎక్కడైనా దేవాన్ని నిరాసురాలకి అవకాశం ఉంటుందని మహిమపరుస్తూ ఉంటుందిగా ఆ కాళ్ళలో ఉన్న బలహీనత ఎరిగిన దేవుడు అయ్యా నువ్వు స్వస్థపరిచే యెహోవాని నేనే అంటున్నావు. అవయవ నిర్మాణం చేస్తున్న నీవు ఆ బలహీనతలు కూడా తీసివేయగలిగిన సమర్థుడు అని దేవా ఆ బలహీనతను బట్టి ప్రార్థన చేస్తున్నావు. స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. తెలిసైన భర్త దేవా గన్నులు గారిని జ్ఞాపకం చేసుకుని ఆ మరాల్లో ఉన్న బలహీనతను తొలగించండి. ప్రదేశాల్లో చక్కగా కష్టపడటానికి
తండ్రి గారి నిమిత్తం క్షేమంగా నడిపించుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని జరిగించే కృపనిచ్చావు. అలాగే తండ్రి దాసులు మంచి ఆరోగ్యంతో ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. చిన్న కుటుంబాల చుట్టూ కాపులు ఉంచండి. అలాగే తండ్రి ఆ ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలు రేనాన్ని బట్టి కెవిన్ బాబుని బట్టి సంఘంగా మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. ఏదైనా స్వస్థపరిచావు, ఇంకా బలహీనులుగా ఉన్నారని తెలియజేశారు. ఆ చిన్న బిడ్డలకు కావలసిన దేహానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దీని ఇస్తే దానికి ఎంతో జ్ఞాపకం చేసుకోండి. ఈ అవసరాలు మానకని సన్నిధి ఎక్కడైనా ప్రార్థన అంటే వస్తారు ప్రభు. కానీ అలాగే ప్రార్థించే దేవాదిగా ప్రార్థనలు దయచేయండి. ఆ భయమును, ఆ పిరికితనాన్ని మీరు దూరపరిచి దేవాదిగా ప్రభు నత్తి నాలుకను సడలింపజేసి దేవాదిగా ప్రభు గొప్ప మాటలు పలికించే దేవుడు ప్రభు. దాన్ని జ్ఞాపకం చేసుకుని దాసురాలకు ప్రార్థనాత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. చెల్లి స్త్రీలను బట్టి వందనాలు ప్రభు. తన శిరసైన భర్త బలహీనతల గురించి ఎక్కడ ప్రార్థన తన గురించి కాకుండా భర్త గురించి, పిల్లల గురించి ఎల్లప్పుడూ చెప్తూ ఉన్నప్పుడు మీ దాసురాలు కూడా బలహీనతాలు ప్రభు. గడిచిన దినాల్లో ఎన్నో గొప్ప బలహీనతల నుంచి దాటించుకుంటూ వచ్చి మీరు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మన భర్త గారి కన్ను విషయంలో ఆ ఇన్ఫెక్షన్ తొలగించారని నమ్ముతున్నాను కదా. మరి ఎన్నడూ కూడా రాకుండా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి కుమారుడు ఉత్తీర్ణతను బట్టి, కుమార్తె విషయం చేసిన కార్యాలను బట్టి, ఈ 2026వ సంవత్సరంలో బిడల ఎడలు జరిగిస్తూ వస్తున్న గొప్ప కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ దేవా మరింతగా బిడ్డలను బలపరిచి సంఘంలో వాడుకోమని భర్త గారు తండ్రి ప్రభా సంఘ పెద్దగా ఉంటుండగా ఈ దాసురాలను కూడా దేవా వచ్చే స్త్రీల ఆదివారంలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క స్త్రీమూర్తులందరినీ కూడా దేవా సమూహముగా నేను గణపరిచేవారుగా ఆయా కార్యక్రమాలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరూ కూడా మీ ఆత్మచేత నడిపించబడినట్లు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. మరొకసారి దేవా ఈ పెనుమాల వారి కుటుంబాలను దేవ మూల స్తంభాలైన తల్లిదండ్రులు సుశీలమ్మ గారి, జాన్ గారిని, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. భారం కలిగి ప్రభా బాధ్యత అనుకొని ఈ సమయం దొరుకుట కొవ్వు మెదడు దొరికిందన్న దేవా దావీదు వలె నీ బిడ్డలు మానక ఎక్కడ ప్రార్థన వస్తున్నారు. ఇంకా మంచి ఆరోగ్యం ఇస్తే ప్రభా వారి జీవితం అంతా కూడా నేను స్తుతిస్తారు ప్రభా. ఆ ప్రియతలందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేయాలి. ఈ సమయంలో తండ్రి ప్రభు దివ్యాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నాను. యవన కాలంలో కూడా అందరికంటే ముందుగా నీ సన్నిధికి వచ్చింది ప్రభా. నీ బిడ్డను కూడా ఆశీర్వదించి ఇచ్చిన భర్త బిడ్డలను కూడా దీవించండి. దేవాదిగా ప్రభా నీ బిడ్డ కూడా యవన కాలంలో ఎన్నో బలహీనతలు ఎదుర్కొంటూ వచ్చింది ప్రభా. ఆ దేహానికి ఎటువంటి బలహీనత, అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో నీ సన్నిధిలో నీకు పనికొచ్చే పాత్రగా వాడుకోమని ప్రార్థన చేస్తూ విడిచిన వారిని, మరిచిన వాటిని దేవా మీరే గుర్తు చేసుకోమని సంఘంలో బలహీనులైన వారి కోసం దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన బిడ్డలను బట్టి వారి ముందు చదువుల కోసం, అలాగే తండ్రిగా ప్రభావ 10th క్లాసు పాస్ అయిన బిడ్డలు మరి ముందు చదువుల కోసం ఫెయిల్ అయిన వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎటువంటి మనస్సు దేవతగా ప్రభు వారికి అపవాది ఎటువంటి శోధన గురి చేయకుండా మరలా రాసి ఉన్నతమైన ఉత్తీర్ణతకు పొందుకోవడానికి బిడ్డలకు ప్రేరేపణ ఆసక్తిని దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తూ మరలా మేము ఇటు విధంగా సంఘముగా, సమాజంగా కూడుకునేంత వరకు కూడా మీరు దేవ మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిలో, నీ కౌగిట్లో భద్రపరచుకోమని దేవా జరగనున్న ఈ వార పరిచయంలో ఆయా గృహ కూడికల్లో మీరు ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకుని మహిమ, ఘనత, ప్రభావాన్ని ఆరోపిస్తూ నజరేయుడు, పరిశుద్ధుడు, పునరుద్ధానుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలు అడిగి పొందుకొనుచున్నాము పరలోకపు తండ్రి.